హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్రామ్ రెడ్డి గారు. ముఖ్యంగా అప్కమింగ్ 10 to 15 ఇయర్స్లో ఎలాంటి ఇండస్ట్రీ ఇండియాలో మిరాకిల్స్ క్రియేట్ చేయబోతుంది అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. జనరల్గా సార్ ఏదైనా మల్టీ బ్యాగర్ ఇండస్ట్రీస్ కానీ మల్టీ బ్యాగర్ కంపెనీస్ గురించి కానీ మనం డిస్కస్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాము. బట్ ఆ సెక్టార్ని ఫిగర్ అవుట్ చేయడం అంత ఈజీ కాదు. సో మీరు చాలాసార్లు చెప్తూ ఉంటారు థెమాటిక్గా వెళ్ళినప్పుడు కూడా అంత ఈజీ కాదు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని. స్టిల్ అప్కమింగ్ 10 to 15 ఇయర్స్లో సక్సెస్ఫుల్ అవ్వబోతున్న ఒక మెగా ఇండస్ట్రీ ఏదైనా ఉందా? డెఫినెట్గా ఇది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఉంటుందండి. ఎందుకంటే ఇండియాలో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఇప్పుడు వరకు అచ్చం చైనా మీద లేదా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యారనమాట. అంటే ఫస్ట్ టైం పెద్ద పెద్ద కార్పొరేటర్లు ఎంటర్ అవుతున్నారండి. ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వస్తుంది అంటూనే ఉన్నారు, కానీ ప్రాక్టికల్గా ఒక పెద్దోళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయింది లేదు, అది ఎస్టాబ్లిష్ అయింది లేదనమాట. అంటే ఫ్యాబ్ సిటీ హైదరాబాద్ తెలుసు ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు దాకా కూడా అది వర్కౌట్ అవ్వాలి పెద్దగా ఏమి. బట్ ఇప్పుడు కొత్తగా టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. దగ్గర 75,000 కోట్లు పంప్ చేసి మరి ఎంటర్ అవుతున్నారండి. అండ్ రెండోది ఫ్యాక్స్కాన్ వాళ్ళు వచ్చేసారు ఇండియాలోకి. అండ్ వేదాంత వాళ్ళు ఎంటర్ అయ్యారు ఆ ఏరియాలోకి. అండ్ అదానీ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. అండ్ హెచ్ఎల్ టెక్నాలజీ ఎంటర్ అవుతారు. అమెరికా సంబంధించి వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ మైక్రాన్ వాళ్ళు ఇండియాలో ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ అంటే అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్నాం. మురగప్ప గ్రూప్ వాళ్ళు ఎంటర్ అయ్యారు, సీజీ పవర్ వాళ్ళు. అండ్ కేన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఎంటర్ అయ్యారు. అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళే ఇప్పుడు ఎంటర్ అయ్యారు. కాబట్టి డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు రాక్ అనమాట. ఇప్పుడు వరకు అయితే 5 ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయినాయి ఆల్రెడీ. 5 ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వితిన్ 1 year కల్లా చిప్పులు బయటకు వస్తాయి. ఓకే. అండ్ ఫ్యూచర్లో ఇలాంటివి ఒక 10 to 20 కావాలండి ఇండియా రిక్వైర్మెంట్స్కి అలోన్గా. మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంకా బోల్డెన్ కావాలి. అంటే నెక్స్ట్ ఒక 10 to 15 years కల్లా ఇండియాలో ఒక 20 సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయండి. టెక్నాలజీ వైజ్ టెస్టింగ్, ఫ్యాబ్రికేషను, డిజైనింగ్ చాలా ఉంటాయి అన్నమాట. దాంట్లో మళ్ళీ లేయర్స్ కూడా. బట్ ఈ కంపెనీస్ అన్నీ కూడా వాటిలో ఉంటాయి. ఇప్పుడు వరకు అయితే స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన కంపెనీస్లో అనుకుంటే టాటా ఎలక్ట్రానిక్స్ లిస్ట్ అవ్వలేదండి. అది ప్రైవేట్ కంపెనీ అనమాట. అండ్ వేదాంత వాళ్ళు ప్రైవేట్గానే ఎంటర్ అవుతున్నారు దీంట్లోకి. అందుకని స్ట్రైట్ అవే స్టాక్ మార్కెట్లో ప్రస్తుతానికి లీడ్ అవుతుంది సెన్సిరా ఇంజనీరింగ్ ఒకటి, అండ్ మోసిప్స్ టెక్నాలజీస్ ఒకటి, అండ్ మైండ్ టెక్ ఒకటి, సీజీ పవర్ డైరెక్ట్గా ఇదైతే ఇన్వాల్వ్ అయింది, అండ్ ఏఎస్ఎం టెక్నాలజీస్ ఒకటి, అమీ ఆర్గానిక్స్ ఒకటి, వేదాంత ఒకటి, ఎస్పీఈఎల్ సెమీ కండక్టర్ ఒకటి, అండ్ గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ ఒకటి, అండ్ శర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ ఒకటి, అండ్ ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, అండ్ లార్సన్ టబ్రో ఒకటి, అండ్ కేన్స్ టెక్నాలజీ ఒకటి. ఇవైతే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ అండి. బట్ ఇవి ఎక్కువ శాతం ప్రస్తుతానికైతే ప్రైవేట్ ఇండస్ట్రీ చేతిలోనే ఉంది ఇది. ఒకవేళ పెద్ద ప్లేస్ టాటా ఎలక్ట్రానిక్స్ లాంటి వాళ్ళు కనుక లిస్టింగ్కి వస్తే స్టాక్ మార్కెట్లో డెఫినెట్గా అలాంటి వాటిలో మంచి ఫీచర్స్ ఉంటాయి. ఓకే. ఏదైనా సరే ముందు రోజుల్లో మదర్ బోర్డ్స్ టారెస్ అయ్యి, అండ్ బోర్డ్స్ ఇవి, అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, వీటన్నిటికి కూడా మంచి ఫీచర్ ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే క్యాపిటల్ ఇన్సెంటివ్ సెక్టర్ అండి. అంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ, వాటర్ కన్జంప్షన్ ఎక్కువ, అండ్ మార్జిన్స్ తక్కువ ఉంటాయి అనమాట బేసికల్గా. ఓకే. సో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ. బట్ సెమీ కండక్టర్స్కి అయితే మార్జిన్స్ కూడా బాగానే ఉంటాయి. ఈ ఇండస్ట్రీలో చైనా దాదాపుగా లాస్ట్ 2 decades అదరగొట్టిందనే విషయం అందరికీ తెలుసు. దాదాపుగా మనకు వచ్చే ప్రతి ఈవెన్ యాపిల్ లాంటి వాటికి కూడా చైనా సెమీ కండక్టర్ వెళ్తాయి అనేది కూడా అందరికీ తెలుసు. రీసెంట్గా అవన్నీ మారుతా వస్తున్నాయి. అందులో ఇండియా అనేది నెక్స్ట్ ఎలాంటి స్టేజ్ని రీప్లేస్ చేయబోతుంది అంటారు? ఒకటే అండి, మేక్ ఇన్ ఇండియా కింద గవర్నమెంట్ వాళ్ళు దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ కాబట్టి మనం పాజిటివ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే చైనాకి నిజంగా రీప్లేస్మెంట్ అంటే చైనాకి రీప్లేస్మెంట్ కాదండి. చైనా టోటల్ కెపాసిటీలో 10% ఇచ్చినా సరే ఇండియాకి పెద్ద అచీవ్మెంట్ అది. ఎందుకంటే మనం జీరోలో ఉన్నాం. ఇప్పుడే బిగిన్ చేసాము. ఇంకొక 10 years కల్లా చైనా ఏదైతే సాధించారో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో, అందులో ఈవెన్ 10 to 20% రీచ్ అయినా సరే అది పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క అనమాట. ఎందుకంటే ఇప్పుడు వరకు 100% ఇంపోర్ట్ చేసుకునే స్టేజ్ నుంచి ఇండియా మన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఫిల్ఫిల్ చేసుకోవడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇండియా చాలా లేట్ ఇప్పటికే. చైనా వాళ్ళు ఆల్రెడీ వరల్డ్ హబ్గా తయారయ్యారు. వియత్నాం వాళ్ళు ఆ ఏళ్ళలో బీభత్సంగా ఉన్నారు. తైవాన్ అయితే ఇప్పటికీ వరల్డ్ ఫైనెస్ట్ క్వాలిటీ సెమీ కండక్టర్ ఆర్ఎస్ ఇండస్ట్రీ అంటే తైవాన్ అండి. ఎందుకు చైనా వాళ్ళకి తైవాన్ మీద అంత మోజు అంటే కేవలం ఈ టెక్నాలజీ సొంతం చేసుకున్న ఒక రీజన్ తోటి. దాన్ని బట్టి ఊహించండి. అండ్ అమెరికా వాళ్ళు ఆల్రెడీ లీడింగ్లో ఉన్నారు ఆ ఏరియాలో. ఓకే. అండ్ కొరియన్స్ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు ఆల్రెడీ. అందుకని కొరియన్స్, వియత్నాం, చైనా, అమెరికా ఇలాంటి పెద్ద వాటితో కాంపిటీషన్కి వెళ్ళి ఆ మార్కెట్ని మనం క్యాప్చర్ చేస్తామని అనుకోవట్లేదు. కానీ
బట్ ఈవెన్ ఇండియా లోకల్కి తగ్గట్టు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గట్టు వాళ్ళని కనుక అందుబాటులో కనుక ఉంచితే సెమీ కండక్టర్ చాలా పెద్ద ఇండస్ట్రీ. ముందు రోజుల్లో డెఫినెట్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ ఇండియా మారిద్దండి. అందుకని చాలామంది చైనాని దూరంగా పెడుతున్నారు. ఆ కంట్రీస్ అన్ని కూడా ఆ వర్క్ ఆర్డర్స్ ఇండియాకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 years బ్యాక్ యాపిల్ ఇండియాకి వచ్చిందంటే ఎవరు నమ్మలేదు. వచ్చినా అది కేవలం అసెంబ్లీ చేస్తారు తప్ప స్పేర్ పార్ట్స్లు అన్ని కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనలేదు. ఇప్పుడు 2 లక్షల కోట్లు అండి ఎక్స్పోర్ట్స్. ఇక్కడ ఇండియా నుంచి అబ్రాడ్కి మనం యాపిల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్స్ 2 లక్షల కోట్లు వచ్చేసింది ఫస్ట్ టైం. అది ఊహించలేం కదా. అండ్ ఒక 5 years బ్యాక్ అయితే లోకల్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇవాళ 100% లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అందుకని ప్రతిదీ చాలా ర్యాపిడ్గాను అన్బిలీవబుల్గా జరుగుతుంది అనమాట. అందుకని సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో కూడా మన వరల్డ్లోనే టాప్ 10 ఇండస్ట్రీగా ఈజీగా ఎదుగుతాం. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఇది ఒక రెవల్యూషనరీ థింగ్ ఇండియాలో రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా దీని పరంగా నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే స్కోప్ ఉంది. ఇక మన $1 trillion ఎకనామీ ఎలాగో మంది, దానికి ఇది విధంగా ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా చెప్పొచ్చు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చాలా పెద్దగా అవుతుంది అంటే, టాటా లాంటి బిగ్ కార్పొరేటివ్ ఇండస్ట్రీ వాళ్ళు సాఫ్ట్వేర్లో వన్ ఆఫ్ ద వరల్డ్లో నెంబర్ 1 సర్వీస్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు సర్వీసింగ్లో. అలాంటి పెద్ద కంపెనీస్ వాళ్ళే వెస్ట్రన్ తైవాన్ కంపెనీని కొని 6,000 కోట్లకి వాళ్ళు యాపిల్కి సెల్ ఫోన్ తయారు చేస్తున్నారంటే అంత పెద్ద కార్పొరేటర్లే. అంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద పెద్ద కర్పొరేటర్లు కన్నేశారు అంటానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఒక బూమింగ్ సెషన్ అవ్వబోతుంది డెఫినెట్గా. ఎందుకంటే పెద్ద కార్పొరేటర్లు వాళ్ళ దగ్గర మనీ ఉంది, టెక్నాలజీ ఉంది, టైప్స్ ఉన్నాయి, వాళ్ళు బీన్ చేస్తారు. ఫ్యూచర్లో ఈ ఫ్యాక్స్కాన్ వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున తైవాన్ సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా ఇండియాలో వాళ్ళ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్కి రెడీ అవుతున్నాయండి. కాబట్టి ముందు రోజుల్లో డెఫినెట్గా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి చాలా పెద్ద గ్రోత్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం సాఫ్ట్వేర్లో ఎలా వరల్డ్ వైడ్గా కనుక లీడ్ చేసామో, ఎలక్ట్రానిక్స్లో కూడా స్టెప్స్ ఇప్పుడు బేబీ స్టెప్స్ పడ్డాయి. అండ్ ముందు రోజులు డెఫినెట్గా వరల్డ్లో టాప్ 10 అవుతాం. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఇది ఒక బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి ఇండియాలో అని చెప్పేసి డెఫినెట్గా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఈవీ వెహికల్స్ మీద ఒక థీమ్ కనుక ఎలా వచ్చిందో, ఒక ఇండెక్స్ ఎలా వచ్చిందో, అండ్ ముందు రోజుల్లో మేబీ సెమీ కండక్టర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ఇండియాలో ఇండెక్స్ రావచ్చు అండి. వస్తే కనుక ఆ టైంలో తీసుకోవడం బెటర్. బట్ ఇప్పుడైతే వెరీ హ్యాండ్ఫుల్ స్టాక్స్ ఉన్నాయి, చిన్న కంపెనీస్ అనమాట. స్మాల్ క్యాప్ లో ఉన్నా కూడా అవి బాగా రైజ్ అయ్యే స్కోప్ కూడా కనిపించవచ్చు. అంటే హైప్ క్రియేషన్ వల్ల చాలా ఎక్స్పెన్సివ్ జోన్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే సేల్స్ తక్కువ, ప్రాఫిట్స్ తక్కువ, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏమో 1,000 కోట్లలో ఉంది. అందుకని మార్కెట్ కరెక్షన్స్ లో అయితే కనుక మనం తీసుకోవచ్చు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా హాయ్. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుందండి. సో స్టాక్ మార్కెట్కి వచ్చేసరికల్లా ఇది చాలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. మార్కెట్ చాలా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. వేరే అసెట్ క్లాస్తో పోల్చుకుంటే ఇక్కడ టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు, ఇది టోటల్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ లాగా ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేర్పడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసుకొని సీట్స్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.